హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనుక ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రియల్ ఫాలోవర్స్, లైక్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈరోజు అమేజింగ్ సూపర్ వెబ్‌సైట్ అయితే నేను తీసుకొచ్చాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వెబ్‌సైట్ కూడా ఇంతకుముందు ప్రీవియస్‌గా మనం యూజ్ చేసిన వెబ్‌సైట్స్ లాగానే ఉంటుంది. ప్రాసెస్ అయితే సేమ్‌గా ఉంటుంది. వెబ్‌సైట్ చూడడానికి కూడా సేమ్‌గా ఉంటుంది. కాకపోతే ఇందులో నుంచి వచ్చే ఫాలోవర్స్ అయితే వేరే ఉంటారన్నమాట. సో మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రియల్ ఫాలోవర్స్‌ని, లైక్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వెబ్‌సైట్‌ని ఎలా యూజ్ చేయాలనే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎవరైతే సీరియస్‌గా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని గ్రో చేసుకోవాలి, ఫాలోవర్స్‌ని, లైక్స్‌ని పెంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వెబ్‌సైట్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఫైనల్‌గా ఆ వెబ్‌సైట్ ఏంటి? ఆ వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి రియల్ ఫాలోవర్స్‌ని, లైక్స్‌ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అని డీటెయిల్‌గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఆ వెబ్‌సైట్‌ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పటి నుంచి నేను చెప్పబోయే ఈ స్టెప్స్‌ని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైనా స్టెప్ మిస్ అయినట్టయితే మళ్ళీ ఆ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయలేరు. ఇక్కడ సింపుల్‌గా నా మొబైల్ యొక్క క్రోమ్‌ని ఓపెన్ చేస్తున్నాను. లేకపోతే ఇక్కడ మీ మొబైల్‌లో సెర్చ్ బార్ ఉంటుంది కదా! దానిపైన కూడా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా సెర్చ్ బార్ పైన ప్రెస్ చేసి ఇందులో సింపుల్‌గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే స్పెల్లింగ్ నేను సైడ్‌లో ఇస్తాను ఇక్కడ. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే పైన టెక్ ఇన్ తెలుగు అని ఇచ్చారు కదా! దాని పక్కన డాట్ కామ్ అని ఇచ్చినా సరే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ ఈ వెబ్‌సైట్‌లో గనుక కొత్తగా వచ్చినట్టయితే ఈ వెబ్‌సైట్ ఫుల్‌గా లోడింగ్ అయ్యేంత వరకు ఈ వెబ్‌సైట్‌ని పైకి కిందకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. వెబ్‌సైట్ ఫుల్‌గా లోడింగ్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తే ఇక్కడ సింపుల్‌గా ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్‌గా ఫైండ్ మొబైల్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే స్పెల్లింగ్‌ని ఇక్కడ సైడ్‌లో ఇస్తాను. ఫైండ్ మొబైల్ అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేసి సెర్చ్ పైన ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక రిజల్ట్ అయితే మనకు పైనే వచ్చేస్తుంది. హౌ టు ఫైండ్ మొబైల్ ఈజీలీ బై విజిల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. నవంబర్ 10కి సంబంధించి సింపుల్ దీని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని, లైక్స్‌ని పెంచుకోబోయే వెబ్‌సైట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ఆర్టికల్‌ని ఈ విధంగా నెమ్మదిగా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్టికల్ కూడా ఫుల్‌గా లోడింగ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్టికల్ ఫుల్‌గా లోడింగ్ అయిపోతే ఇక్కడ మనకు ఇంక్రీజ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని కిందనే మనకు ఒక టైమర్ అయితే నడుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ అయితే వస్తుంది. మనం దాని పైన ప్రెస్ చేసి మనం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోబోయే ఆ వెబ్‌సైట్‌లోకి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చనమాట. ఒకవేళ మీ మొబైల్‌లో ఈ టైమర్ అనేది కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే ఈ ఆర్టికల్‌ని ఈ విధంగా పైకి కిందికి ఒక 2, 3 సార్లు స్క్రోల్ చేసినట్టయితే మనకు ఆ టైమర్ అనేది కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు టైమర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్‌గా క్లిక్ హియర్ అని ఉంది కానీ దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోబోయే ఈ వెబ్‌సైట్‌లోకి అయితే ఈ విధంగా వచ్చేస్తామన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లూ కలర్‌లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లోకి మనల్ని లాగిన్ అయితే కావాలని చెప్తుందన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ అకౌంట్‌కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వకుండా మీరు ఒక ఫేక్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర ఫేక్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ గానీ, మెయిల్ ఐడీ గానీ మీ దగ్గర ఉన్నట్టయితే వితిన్ 1, 2 మినిట్స్‌లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫేక్ అకౌంట్‌ని క్రియేట్ చేసిన తర్వాత సింపుల్‌గా అందులో ఒక డీపీ, అలాగే ఒక బయో ఉండేలా చూసుకోండి. 2, 3 పోస్టులు ఉండేలా చూసుకోండి. అలాగే మీరు క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ గనుక ఓల్డ్ అకౌంట్ అయినట్టయితే ఇంకా బెటర్ అనమాట. సో ఇక్కడ సింపుల్‌గా మీకు ఒకవేళ లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ పైన ప్రెస్ చేసి మీరు ఈ లాంగ్వేజ్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ నా ఫేక్ అకౌంట్‌కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ నేను ఫటాఫట్ లాగిన్ అయిపోతాను. తర్వాత ఈ వెబ్‌సైట్‌లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఫాలోవర్స్‌కి, లైక్స్‌కి ఏ విధంగా ఆర్డర్ ఇవ్వచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి నా ఫేక్ అకౌంట్‌కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ నేను లాగిన్ అయిపోయాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వెబ్‌సైట్ ద్వారా జస్ట్ 1 క్లిక్ తోటి మనకు 600 ఫాలోవర్స్ వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనం ఇటువంటి వెబ్‌సైట్స్‌ని ట్రై చేసాం. కాకపోతే అందులో మనకు మాక్సిమం 400 సబ్స్క్రైబర్స్ వరకే ఉండే. మాక్సిమం 400 ఫాలోవర్స్ వరకే ఉండే. ఈ సైట్‌లో గనుక మీరు చూసినట్టయితే జస్ట్ 1 క్లిక్ తోటి మీరు 600 ఫాలోవర్స్ వరకు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పైన ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం 50 లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీడియో వ్యూస్, స్టోరీ వ్యూస్, రీల్ వ్యూస్ ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడి నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి జస్ట్ 1 క్లిక్ తోటి 600 ఫాలోవర్స్ ఫ్రీగా వస్తున్నారు కాబట్టి దాన్నైతే మనం యూజ్ చేసుకుందాం. సింపుల్‌గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మన ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్తుంది. ఈ వెబ్‌సైట్‌ని మనం ఓపెన్ చేసినప్పుడు మన ఫేక్ అకౌంట్‌కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయ్యాం కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫాలోవర్స్‌ని సెండ్ చేసుకునేటప్పుడు ఇక్కడ సింపుల్‌గా మన ఒరిజినల్ అకౌంట్‌కి సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఫటాఫట్ నా ఒరిజినల్ అకౌంట్‌కి సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తాను. ఇక్కడ సింపుల్‌గా గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా!
దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ వెబ్‌సైట్ మీ యూజర్ నేమ్‌ని స్కాన్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన ప్రొఫైల్ ఫోటోనైతే ఇక్కడ చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత అది మీ అకౌంటేనా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోండి. అలా ఇక్కడ మనకు బై డిఫాల్ట్ 15 ఫాలోవర్సే సెట్ చేసి ఉంటుంది. సింపుల్ దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి దీన్ని ఇక్కడ 600 ఫాలోవర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి 600 ఫాలోవర్స్ వస్తున్నారు కాబట్టి 600కి 600 మనం ఆర్డర్ ఇచ్చినట్టయితే మనకి ఎంత లేదన్నా 400, 500 ఫాలోవర్స్ అయితే ఈజీగా మన అకౌంట్‌లోకి అయితే వచ్చేస్తారనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ స్టార్ట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఎప్పటిలాగానే 120 సెకండ్స్‌కి సంబంధించిన ఒక టైమర్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఈ 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్‌లో ఈ 600 ఫాలోవర్స్ ఈ సైట్ నుంచెల్లి సెండ్ అయితే కావడం జరుగుతుంది. ఆ 600 ఫాలోవర్స్ మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి యాడ్ కావడానికి 2 అవర్స్ టైం అయితే పడుతుంది. ఆ 2 అవర్స్‌లో మళ్ళీ సైట్ మనకు అప్డేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం 600 ఫాలోవర్స్‌కి ఆర్డర్ అయితే పెట్టొచ్చు. సో ఇక్కడ మీరు పైన చూసినట్టయితే మనకు నోటిఫికేషన్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. డీపీస్ కూడా ఉన్నాయి. ఒరిజినల్ ఫాలోవర్స్ మనకు వస్తున్నారు. తర్వాత మనం ఏదైనా పోస్ట్ గానీ, రీల్ గానీ, వీడియో గానీ ఏదైనా అప్లోడ్ చేసినా సరే వీళ్ళు లైక్, షేర్ చేస్తూ ఉంటారు. ఫర్దర్‌గా మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పోస్ట్, వీడియో, రీల్ అనేది మనకు వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టైమర్ అనేది కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్‌గా మీరు ఇక్కడ నుంచి లైక్స్‌కి, స్టోరీస్‌కి, కామెంట్స్‌కి అదేవిధంగా ఏ విధంగా ఆర్డర్ ఇవ్వచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫాలోవర్స్ అయితే వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి 600 ఫాలోవర్స్ రావాలి కాబట్టి ఎంత లేదన్నా ఒక 2 అవర్స్ టైం పడుతుంది. ఆ 2 అవర్స్ టైంలో మనకు 600 ఫాలోవర్స్ మన ఇన్‌స్టాగ్రామ్‌లోకి యాడ్ అయితే అయిపోతారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మన టైమర్ అయితే కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫైనల్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు మన టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సైట్ ద్వారా మనకు రావాల్సిన 600 ఫాలోవర్స్ అయితే సెండ్ అయితే అయిపోయారనమాట. సో ఎప్పటిలాగా నేను చెప్పినట్టుగా మీకు వితిన్ 2 అవర్స్‌లో ఇవే మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా యాడ్ అయిపోతారు. పైన మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఇది వచ్చేసి నార్మల్‌గా మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని సెండ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనకు 600 ఫాలోవర్స్ సెండ్ అయిపోయారు కదా! ఈ వెబ్‌సైట్ నేను రిఫ్రెష్ గనుక చేశాననుకోండి ఈ 600 ఫాలోవర్స్ అయితే మనకు 0 అయిపోయారు. అంటే 100 అయితే అయిపోయింది. అంటే మనకి ఇక్కడ నుంచి కేవలం 500 ఫాలోవర్స్ మాత్రమే సెండ్ అయ్యారు. మీరు కావాలనుకుంటే మళ్ళీ 100 ఫాలోవర్స్ కోసం మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్డర్ అయితే పెట్టొచ్చు. సో అలాగే ఇప్పుడు నేను ఫాలోవర్స్ ఏ విధంగా సెండ్ చేసుకోవాలో చెప్పాను కదా! ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైక్స్, కామెంట్స్, వీడియో వ్యూస్, స్టోరీ వ్యూస్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ ఒకవేళ మీరు లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లైక్ సింబల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన స్క్రోల్ చేసినట్టయితే మీరు ఏ పోస్ట్ పైన అయితే లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అంటే సింపుల్ మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి వెళ్ళాలి. మీరు ఏ పోస్ట్ పైన కానీ, వీడియో పైన కానీ లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి సంబంధించిన యూఆర్ఎల్ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి గ్రీన్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకు 50 లైక్స్ అయితే సెండ్ అయిపోతారు. సేమ్ అలాగే స్టోరీ వ్యూస్, వీడియో వ్యూస్ వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అన్ని సైట్స్‌లా కాకుండా ఈ సైట్స్‌లో మనకి ఇక్కడ నుంచి 600 ఫాలోవర్స్ అయితే వస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితేనే ఫర్దర్‌గా వాడండి. లేకపోతే దీన్ని రిమూవ్ చేసినా సరిపోతుంది. సో ఓవరాల్‌గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రియల్ ఫాలోవర్స్‌ని, లైక్స్‌ని మీరు కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్‌సైట్‌ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్‌గా ఈ చిన్న సైట్, ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ టిప్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.